హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం తెలుగు గ్రామర్ చూస్తున్నాం 7th క్లాస్ది. ఫస్ట్ లెసన్ వచ్చి మనకి అక్షరం అండి. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత. రావినూతల ప్రేమ కిషోర్ రచయిత. చూద్దామండి గ్రామరు. ఫస్ట్ మనకి కింది పదాలకు అర్థాలను జతపరచండి. అర్థాలండి: గావాక్షం అంటే కిటికీ, తావు స్థానం, గుండె హృదయం, ఇలా నేల. నెక్స్ట్ అండి పర్యాయ పదాలు: శరీర శుభ్రతను పాటించాలి, తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందులో శరీరం, తనువు. నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి, నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. నేత్రాలు, నయనాలు. నెక్స్ట్ మనకి అమ్మను మించిన దైవం లేదు, మాతను పూజించాలిలో అమ్మ, మాత పర్యాయ పదాలండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: అంబ, అమ్మ, నిద్ర, నిదుర, రాత్రి, రాతిరి, అక్షరము, అక్కరము, ముద్ర, ముద్దుర. చూడండి ఇక్కడ ఉన్నాయి ముద్దర. ఇవన్నీ మనకి ఇచ్చారు, లైన్గా అమర్చమన్నారు అనమాట. నెక్స్ట్ అండి ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. చూడండి: నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను, నేను కష్టపడి చదువుతాను, చేతులు శుభ్రంగా కడుగుతాను, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. ఖాళీలండి అవి. ఇక్కడ చూడండి కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. నిరంతరం, నిరంతరం కృషి వలన పరీక్ష పాస్ అవ్వచ్చు. అనుబంధం, పాఠశాలతో విద్యార్థులకు అనుబంధం గొప్పది అన్నమాట. కంబలి, చలిలో కంబలి కప్పుకోవాలి. సొంత వాక్యాలన్నీ మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు కదా. నిద్రాభంగం, దోమల వలన నిద్రాభంగం. హక్కున చేర్చుకును, నేను పాస్ అయినందున అమ్మ హక్కున చేర్చుకుంది. సొంత వాక్యాలండి అవి. నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలకి యాక్టివిటీ ఇచ్చారు. చూడండి: తల్లికి ఇంకొక పేరు అమ్మ. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? పిన్నమ్మ. అలా అండి ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చారు పిల్లలకి. నెక్స్ట్ క్రింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి. ఇక్కడైతే గీతలు గీయలేదండి. చూడండి: ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్నా. పెంచుమన్నా, పెంచుమన్నా అంటే పెంచుము ప్లస్ అన్నా. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్లా ప్లస్ అన్న. విడదీసినప్పుడు అర్థాలు ఉండాలండి, అర్థాలు ఉండేలా విడదీయాలన్నమాట సందులకి. చూడండి పై ఉదాహరణను గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి పరపదం అని పేరు. ఇది పూర్వపదం, ఇది పరపదం అన్నమాట. చూడండి: పూర్వస్వరం, పరస్వరం. స్వరం అంటే ఏంటో చూడండి: దేశం అంటే మనసులో అని గురజాడ అన్నారు. దేశం అంటే దేశము ప్లస్ అంటే. మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. వారంతా, వారు ప్లస్ అంతా. గ్రంథాలయం, గ్రంథం ప్లస్ ఆలయం. చూడండి మనకి పూర్వస్వరం, పరస్వరం అంటే గ్రంథ ఉంది కదండి, ఇదనమాట. ప్లస్ ఆ, ఇది పూర్వస్వరం అంటారు, ఇది పరస్వరం అంటారనమాట. అదే ఉంటుంది చూడండి ఇక్కడ. పై ఉదాహరణలో పూర్వపదం చివరిలో ఉన్న ము. చూడండి దేశము ఉంది కదా, ఇందులో ము ప్లస్ ఊ కలిపి ము అవుతుంది అనమాట. మూను విడదీస్తే మూను ఇలా పూర్వపదం చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. పరపదమైన అంటే అనే పదంలోని మొదటి అచ్చు అంటే ఆ, దీనినే పరస్వరం అని అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. చూడండి అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి కింది పదాలను గమనించండి. పూర్వపర స్వరాలను గుర్తించి రాయండి. మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. పూర్వస్వరం ఏంటి? కూను, కు ప్లస్ ఊ కలిపి కు అవుతుంది కదా, అది మాట. కు ఆ.
మూను విడదీస్తే ఉ, రూని విడదీస్తే ర్ ఉ, కలిపి పూర్వస్వరాలు పరస్వరం ఫస్ట్ వచ్చిన అచ్చులు అనమాట. పరస్వరం స్వరం అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్వరం అంటే ఇది ప్లస్ ఇది అనమాట, స్వరాలు అంటారు. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ కొన్ని కృష్ణుడు, ఇక్కడ చూడండి కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు. దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. వీటిలో ఏం గమనించారు? రెండు కలిపితే ఇదే పలుకుతుంది, రెండు కలిపితే నీ ఈ పలుకుతుంది. మెట్టినింటికి ఈ పలుకుతుంది, నాకి గుణింతాలన్నమాట, అవే పలుకుతాయి. చిన్నది ప్లస్ అయినా, అయినా దై. చూసినవి ప్లస్ అన్నీ, చూసినవన్నీ. ఇవే ఫస్ట్ అచ్చులే పలుకుతున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి రాయండి. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగా ఉందని. మరేమివ్వగలరు, మరీ ప్లస్ ఏమివ్వగలరు. చూడండి కింది పదాలను కలిపి రాయండి. అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు, దున్నుతాడని, దున్నుతాడని. దున్నుతాడు ప్లస్ అని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి, చుట్టూరేసి. చూడండి నెక్స్ట్ మనకి ద్వితీయ విభక్తి అండి. నిన్ను లన్ కూర్చి గురించి కదా. చూడండి లక్ష్మణుడు నీ, లక్ష్మణుడిని. చూడండి ఇక్కడ లక్ష్మణుని భార్య ఊర్మిళ. డూ తీసి నీ పెట్టారు ఇక్కడ. డూ తీసి లక్ష్మణుని భార్య ఊర్మిళ. అలాగే చూడండి చెట్లను నరకవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణంను కాపాడాలి, దేవుని నమ్మేవారు ఆస్తికులు అని రాసింది కదా. రెండు పదాలను కలిపినప్పుడు విభక్తి ప్రత్యయాలు ఉపయోగిస్తారన్నమాట. దాన్నే చెప్తున్నారు ఇక్కడ చూడండి. పై ఉదాహరణ వాక్యాల్లో నేను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలని అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్ను, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. అయిపోయిందండి ఫస్ట్ లెసన్. నెక్స్ట్ లెసన్ తర్వాత పెడతాను నెక్స్ట్ వీడియోలోని. మాయా కంబలి. బాయ్ ఫ్రెండ్స్.